వాట్ ఇఫ్ మీ డ్రీమ్ హోమ్ ఎక్స్పెన్సివ్ కాకుండా ఇన్కమ్ జనరేట్ చేసేదైతే? యూజువల్గా రియల్ ఎస్టేట్లో ఏంటి 40 to 50 lakhs డౌన్ పేమెంట్, ఈఎంఐ స్టార్ట్, బట్ రిటర్న్స్ జీరో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు. కానీ ఏఎస్బిఎల్ లాఫ్ట్లో డిఫరెంట్గా ఉంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ ప్రాజెక్ట్లో 10 lakhs తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా ఎవ్రీ మంత్ ఏఎస్బిఎల్ మీకు 85,000 వరకు సపోర్ట్ చేస్తుంది అంటిల్ December 26. అంటే ఇల్లు కొనడం అంటే బర్డెన్ కాదు, క్యాష్ ఫ్లోలో సపోర్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ లాగా మారుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. లిమిటెడ్ యూనిట్స్ అని అంటున్నారు. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నిత్య, ఆఫీస్కి బయలుదేరుతున్నా. ఏమండి ఒక్క నిమిషం, బాక్స్ కట్టేసా తీసుకెళ్ళండి. బెల్లం క్యారేజ్ బాక్స్ ఇస్తే తీసుకెళ్లాలనేది ఎన్ని రోజుల కలో తెలుసా నాకు. సర్లేండి, ఇన్నాళ్ళకి తీరిందిగా మీ కళ, ఆస్వాదించండి. ఇప్పుడు చూడు, ఆఫీస్కి వెళ్ళి పెళ్లికని ఎదవలు అంటారు కదా, మా ఆవిడ క్యారేజ్ కట్టింది, మా ఆవిడ క్యారేజ్ కట్టింది అని చెప్తాను. ఒక్కొక్కడు ఉడిక్కిపోయి సావాలా. సరే వెళ్ళొస్తా. ఏమండి, మీరు మటన్ కర్రీ బాగా చేస్తానన్నారు కదా, ఈ నైట్కి నా కోసం చేస్తారా? అంటే నైట్ మటన్ తింటే అరక్కపోవచ్చు కదా. ఊరుకోండి, నేనేమైనా 60 ఏళ్ళ ముసలిదాన్నా అరక్కపోవడానికి? రాళ్ళను కూడా అరగొట్టుకుంటా. నా కోసం చేయండి. అంటే మటన్ కర్రీ వండాలంటే మూడు బాగుండాలా? పొద్దున్నే ఫ్రెష్గా లేచి వండావనుకో, ఆ టేస్ట్కి నాలుగు కూడా నాట్యం ఆడుద్ది. కావాలంటే రేపు సెలవు పెట్టి నీకోసం మటన్ కర్రీ వండుతా, ఈరోజు నైట్కి మాత్రం వద్దు. సర్లేండి. సరే అయితే రేపు వండి పెడతానే. బాయ్. అమ్మయ్యా, ఏదో చెప్పి తప్పించు. ఇదిగో కమలు, నైట్కి బాబు కమలు. ఏంటి మీ ఆమెను తీసుకొచ్చావండి, మాతో ఫ్రెండ్షిప్ చేయించవా? ఊరుకోండి, మీ ఏజ్ ఏంటి, ఆమె ఏజ్ ఏంటి? మీదేమో మొగల రేగులు చక్రవాకం బ్యాచ్, ఆ అమ్మాయి కొరియన్ బ్యాచ్. ఈ రెండు ఎక్కడ కుదురుతాయి చెప్పండి? అదేం లేదు, నేను కూడా ఇప్పుడు కొరియన్ సినిమాలు చదువుతున్నాను. అప్డేట్ అయ్యాను తెలుసా, మీ ఆవిడతో ఫ్రెండ్షిప్ చేయించచ్చు. ఫ్రెండ్షిప్ చేస్తే నా రేచ్ ఎక్కడి విషయం తెలిసిపోద్ది. అమ్మో, అంటే మా ఆవిడ ఇంట్రోవర్ట్ అండి, ఎవరితోని సరిగ్గా మాట్లాడదు, నాతోని మాట్లాడదు, ఇంకా మీతో ఏం మాట్లాడుద్ది? ఓ పని చేయండి, 302లో కొత్తగా వచ్చారంట, ఆవిడ భలే హుషారుగా ఉంటుందట. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా కుదురుతుంది, ఆవిడతో ఫ్రెండ్షిప్ చేయండి, సరేనా? అమ్మా, టైం అయిపోయినట్టుగా ఉంది, వచ్చామా? ఇదే మన పార్కింగ్. ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోవడం అంత ఫోకస్ అవుట్లో ఉంది. నైట్ ఏదో కారణం చెప్పి 7 గంటలకే పడుకుని పోదాం. మీరు భలే జోక్ చేస్తున్నారు. ఏంటి కమలు, మీ ఆవిడ ఇంటర్వ్యూట్ ఎవరితో మాట్లాడదన్నావు? 6 గంటల నుంచి ఆపకుండా లొడలొడ వాగుతూనే ఉంది. అదేనమ్మా, నువ్వు మంచి మాటగారు అని చెప్తున్నా మీ ఆయనకి. చెప్పలేదు కదా? చెప్పలేదు. అదే మీ ఆవిడ కూడా టెలి సీరియల్ చూస్తుందన్న విషయం నాకు చెప్పలేదు. అంటే అదేమో అంత ఇంపార్టెంట్ విషయం కాదు కదా, అందుకే చెప్పలేదు. మాడల్కి అవే పెద్ద విషయాలు కదా బాబు. సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఏంటి కమ్మలు, చెప్పలేదా? మీరు కూడా చెప్పలేదు కదా? ప్రస్తుతానికైతే చెప్పలేదు, ఫ్యూచర్ లో చెప్పాల్సి వస్తే చెప్తానేమో. అంత అవసరం ఏముంటదండి ప్రమిళ గారు? ఏమో, అది నీ చేతుల్లోనే ఉంది మరి. సరే. ఇదిగో కమలు, మా ఆయన ఇంట్లో లేడు, నేను ఫుడ్ ఏమో వండుకోలేదు. నువ్వు ఒక బిర్యానీ మా ఇంటికి ఆర్డర్ పెట్టేసే. ఏమండి, నేను మీకు ఆర్డర్ పెట్టడం ఏంటండి? అయినా నాకు తెలియక అడుగుతాను, పెళ్ళం లేకపోతే మొగుడు ఆర్డర్ పెట్టుకుంటాడు కానీ మొగుడు లేకపోతే పెళ్ళం ఆర్డర్ పెట్టుకోవడం ఏంటండి? ఓహో, ఇన్ని లాజికల్ మాట్లాడుతున్నావా? అయితే మరి నీకు రేచికట్ అన్న విషయం మీ ఆవిడికి చెప్పే పెళ్లి చేసుకున్నావా? లాజిక్. డబల్ మసాలా ఓకేనా? డబల్ ఓకే.
కమలు ఆ, వెళ్తూ వెళ్తూ కరెంట్ బిల్ కట్టాయ్యా. డబ్బులు డబ్బులా? ఆగు, నిత్యకు ఫోన్ చేయనా? అంత పెద్ద నిర్ణయాలు ఎందుకండి? 500 600 ఉంటుంది, నేను కట్టేస్తానులేండి. 6000? మీ కరెంటు బిల్లా వీధి మొత్తం కరెంటు బిల్లా? పర్లేదు. అమ్మా, ఇది ఇంట్లో పనివాడి కన్నా దారుణంగా వాడుకుంటుంది. చచ్చిపోయేటట్టుగా ఉన్నాను ఇలాగే. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఓవర్ యాక్షన్ చేయకు, టెన్షన్లో ఉన్నాను, టెంకి పగిలిపోయి చెప్తున్నాను. ఏమైందిరా? నా వల్ల కావట్లేదు, భరించలేకపోతున్నాను. అదేంట్రా, అత్త వచ్చి వెళ్ళిపోయింది, ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయారు, ఈసారి ఎవరున్నారు ఇబ్బంది పడ్డానికి? పక్కింటి ఆంటీ ఉంది కదా ప్రమిళ గారు. పక్కింటి ప్రేమిలా ఆంటీయా? ఊరే, ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే ఫోన్ కొడతావు. ఆంటీ అనేసరికి ఫోన్ కొట్టడానికి ఏమైందిరా నీకు? అది కాదు, చెప్పేది విను. ఇంక నువ్వేం మాట్లాడుకో. ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే పక్కింటి ఆంటీ అవని ప్రేమిలా ఆంటీ అవని నేను చూసుకుంటా, నువ్వు నన్ను ఫాలో అయిపో. అరే చెప్పింది వినవారా? ఆంటీ అంటే చాలు కుక్కలో పరిగెడతావు. అరే నా మాట రావు రే. ఒరే ముందు నేను వెళ్తున్నానుగా. ఏం పేరు? ప్రమీల. స్వీట్ నేమ్. ప్రేమిలా గారు, ఆహా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మా ఫ్రెండ్ అండి, అన్ని పనులు నేను ఒక్కనే చేయలేక తోడు తెచ్చుకున్నాను. ఎస్. బాత్రూమ్ కడగడం వచ్చా? యదవా. యాక్చువల్లీ ప్రేమిలా గారు, ఈ బాత్రూమ్లు కడగడం, గిన్నెలు తోమడం ఇలాంటివి కాకుండా మసాజులు చేసే ఆప్షన్ ఏమైనా ఉందా? ప్రేమిలా గారు, గిన్నెలన్నీ కడిగేశామండి. సరే. మీరంత హార్ష్గా మాట్లాడకండి, నా మనసు హట్ అయిపోతుంది. హా. సరే, ఏంటో చెప్పు. మీరు మా బావని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి. నేను ఇబ్బంది పెట్టానా? నేనేమి ఇబ్బంది పెట్టాను? అంటే వాడికి రేచేయటం ఉందన్న విషయం తెలిసి గిన్నెలు కడిగించడం, పనులు చేయించుకోవడం ఆడుకుంటున్నారండి మీరు. నేను ఆడుకున్నానా? మీరిద్దరు వెళ్ళి బూజులు దులపండి. దొలపకపోతే? దులపకపోతేనా ఉండండి, నిత్యకు ఫోన్ చేస్తా. ఇరికించినట్టుకున్నాడు. అక్కర్లేదు, దులిపేస్తాం బూజులే కదా, దులిపేస్తాం. పనికి మూలన కొడక. పద దులిపేద్దాం. ఏమండి ప్రమిళ గారు, ఇంట్లో పూజలను తెలిపాం, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఉంటాం. ఇదిగో కమలు, ఆ? ఇందులో కొంచెం లంగా జాకెట్ ఉన్నాయి, పైకి తీసుకెళ్ళి ఆరేసావా? లంగా జాకెటా? లంగా జాకెటా? నేనున్నాగా. ఒరే మనకెందుకు రీ పనులు? నీకెందుకురా, బ్యాచిలర్గా మా కష్టాలు నీకేం తెలుసు, నువ్వుండు. ఒరే ఇదిగోండి, ఈ గిన్నెలు కడగడం, బూజులు దులపడం ఇలాంటి పనులు ఏమనంటే వీడికి చెప్పండి. ఈ లంగా జాకెట్ పనులు మాత్రం నాకే చెప్పండి. మరీ కరువులో ఉన్నట్టుగా ఉన్నాడు. సరే అండి, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. ఇదిగో కమలు, ఆ? ఈ రోజు మా ఆయన లేడు, ఈ రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటానయ్యా. మీ ఆయన లేడా? ఒరే నువ్వు అయినా మా ఇంట్లో పడుకోవడం ఏంటండి? మీ ఇంట్లో పడుకోవచ్చు కదా. మా ఇంట్లో వేసేస్తే కరెంట్ బిల్ వస్తుంది, అదేదో మీ ఇంట్లో వేసేస్తారు కదా, మీ ఇంట్లో పడుకుని పోతాను. నన్ను బాగా వాడుకుంటున్నావే. ఒరే నువ్వెందుకు వచ్చావరా? నేను చెప్పాను కదా బట్టలారేసి వస్తానని. నా వల్ల కావట్లేదురా, ఈవిడతో పడలేకపోతున్నాను. ఏమైంది? నువ్వు విన్నావు కదా, నైట్ ఇంటికి వచ్చి పడుకుంటాను అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, సాగు కొడుతుంది. ఓ పని చేస్తే? ఏంటది? అంటే వాళ్ళ ఆయన లేడంట, ఒక్కదాయే పడుకోవడానికి భయపడుతుంది. సర్లే అని మన ఇంటికి వచ్చేమని చెప్పా. అయ్యో పర్లేదండి, పడుకోమనండి, దాంట్లో ఏముంది. కమలు, నిత్య పడుకుందామా? ప్రమీల గారు, మీరు మా ఆవిడ పైన పడుకోండి, నేను కింద పడుకుంటా, సరేనా? సరే. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రాత్రి నీది, తెల్లారి నాది. ఇప్పుడు ఆడుకుంటాం చూడు.
కమలు ఏ కమలు ఏంటి ప్రమిళ గారు? నువ్వేంటయ్యా నా పక్కన పడుకున్నావు, అది కూడా మీద చెయ్యేసి. అవును, నేనండి మీ పక్కన పడుకున్నా. రాత్రి కింద పడుకున్నప్పుడు దెయ్యం కళ్ళు వచ్చి భయం వేసిందండి. మా ఆవిడని గట్టిగా పట్టుకొని పడుకుందాం అనుకొని పైకెక్కా. మీ ఆవిడ్ని కదయ్యా గట్టిగా పట్టుకుని పడుకోవాలి. అంటే మీకు తెలుసు కదా ప్రేమిల గారు, నాకు రీచ్ చేయటని. మా ఆవిడ అనుకుని మిమ్మల్ని పట్టుకున్నానా? అదేమో నాకు తెలియదు కానీ మీదైతే చేయేసింది. చేసానంటే నెక్స్ట్ కాలేస్తా, తర్వాత గట్టి పట్టుకొని. అదేం లేదు, నీ రేచికటేమో కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. ఇంకోసారి మీ ఇంటికి మాత్రం రానయ్యా. ఏమండి ప్రమిళ గారు, అంటే ఏసీ కదండి. ఒక్కదాన్ని పడుకుంటాను, ఏసీ మాత్రం నాకొద్దు. నా రేచీకటితో నన్ను వాడుకోవడం కాదు, నేను వాడుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఏమనుకుంటున్నారు?